నువ్వు రా భీమ్, దీపాన్ని వెలిగించు. రమా పద, ఇద్దరం కలిసి దీపాన్ని వెలిగించుదాం. ఇప్పుడు మాత్రం ఇలా అనుకోకండి. భీమ్ దీపాన్ని వెలిగిస్తే ఇక నేను చప్పట్లు కొడతానని. నేను చప్పట్లు కొట్టేవాడిని కానే కాదు. చప్పట్లయితే నేను కూడా కొట్టను. అవునన్నయ్య, చప్పట్లు గిప్పట్లు నేను కూడా కొట్టను. వెలుగుతూ నాకేం పనుంది? నేను కూడా చప్పట్లు కొట్టను. పద. ఆగండయ్యా, దీంతో వెలిగించండి. లే భీమ్, ఇవాళటి నుంచి నువ్వు లోపలికి వెళ్ళి చదువుకుంటావు. మీలో నుంచి ఏ ఒక్కరైనా మాకు నీటి మీద నిషేధాన్ని విధించలేరు. నిషేధాన్ని విధించడం మీ వల్ల కాదంటున్నాను. జీవితమంతా గుర్తుపెట్టుకుంటాను. ఏ రోజు నా భార్య ఇంటికి తిరిగొచ్చిందో అదే రోజు మా వీధిలో దీపాలు వెలిగాయని, అలాగే వెలుగు వచ్చిందని. మీ అందరి పని పూర్తయిపోయి ఉంటే నా సమస్య గురించి కూడా కొంచెం పట్టించుకోండి. ప్రేమ పేరుతో ఏళ్ల తరబడి మోసపోయిన ఈ గోమతి తన భవిష్యత్తు గురించి నిర్ణయాన్ని ఈ వీధిలో వాళ్ళందరికీ అప్పగిస్తోంది. ఈ నరోత్తమ్ జోషి నెల నెల డబ్బులిస్తానని చెప్పాడు. ఇక ఇక్కడ ఒక్క నెల కూడా పూర్తి కాలేదు. ఇక ఇప్పుడు ఈ రమ ఇంటికి తిరిగొచ్చింది. ఆలోచించాల్సి ఉంటుంది గోమతి, ఏదో ఒకటి ఆలోచించాల్సి ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళందరూ నిన్ను నా స్థానంలో కూర్చోబెడతారనా? ఆలోచించు. ఆలోచిస్తే పోయేదేముంది? ఆలోచించు, బాగా ఆలోచించు. కానీ నా ఇంటి నుంచి ఇప్పుడే బయటికెళ్ళి. మర్యాదగా మాట్లాడరమ్మా. వీధిలో వాళ్ళు ఇంకా నా భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఒక భార్య మాత్రం నిర్ణయం తీసుకుంది. నీకు ఇందాక కాసేపు క్రితమే చెప్పానుగా, అవసరం వచ్చినప్పుడు చెయ్యి మెలపెట్టి దానిలోకి పెడతాను. వీధిలో వాళ్ళ మీద నీకంత నమ్మకం ఉంటే వెళ్ళు, వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండు. ఏయ్, ఏం ఇది చేస్తున్నావు? తీసుకో, వదలు ఇక్కడి నుంచి. రమా, ఆమెను వదిలేయ్. చూడండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. ఏది ఏమైనా సరే, కానీ మీరు ఒక ఆడపిల్ల. ఇక మీ విషయంలో ఇలాంటివి జరగటం నాకు అస్సలు నచ్చదు. కానీ నువ్వు సవతివి కావాలనుకుంటున్నావు కదా? అవు, నీతో నేను ఏదైనా చేస్తాను. అది మీకు నచ్చినా నచ్చకపోయినా. క్షేమంగా ఉండాలనుకుంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. రమా, ఏంటిది నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు ఏం చేస్తున్నావు? చూడండి, నేను దేన్నైనా భరిస్తాను, కానీ ఈ విషయంలో మీ మాట కూడా వినను. కానీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.
ఎవరిది ఒప్పో ఎవరిది తప్పో. అత్తయ్య, మీరు ఏన్ని వ్యతిరేకించారు? నేనేమీ అనలేదు. మీరు నన్ను వ్యతిరేకించారు, అయినా నేనేమీ అనలేదు. మీరు నా తమ్ముడు చెల్లెల్ని వ్యతిరేకించారు, అప్పుడు కూడా నేనేమీ అనలేదు. కానీ మీరు తన తరపున మాట్లాడితే నన్ను క్షమించండి, నేను మౌనంగా ఉండలేను. నాకు న్యాయం జరగకుండా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నేనెవరికైనా భయపడతానా? జీజాబాయ్, రమా చెప్పింది అర్థమైతే అర్థం చేసుకో. ఇతరుల సంసారంలో చిచ్చు పెట్టేవాళ్లకు ఎప్పటికీ తమ సంసారం సురక్షితంగా ఉండదు. అర్థమైందా? నువ్వు కూడా ఏదైనా అనాలనుకుంటున్నావా? నేనేమంటానత్తయ్య, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను కదా, మిమ్మల్ని అర్థం చేసుకుంటాను కూడా. కానీ అత్తయ్య, గోమతి ఇక్కడ ఉండడం నాకు కూడా నచ్చడం లేదు. ఈ ఇంట్లో భీమ్ కారణంగా నేనెంత నరకాన్ని అనుభవించానో, ఎన్ని రకాల బాధలు నేను భరించానో, దానికి బదులుగా నేనేం చేసినా సరే అది ఒప్పే అవుతుంది. ఇక ఈ మాట నాకు నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను. భీమ్ జీవితాన్ని నరకంగా మార్చే ఒక్క అవకాశాన్ని కూడా నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఇలా చూడండి, ఇప్పుడు విషయం సమాజానికి ఉన్న బలానిది. గోమతి తన భవిష్యత్ నిర్ణయాన్ని మనందరి చేతికి అప్పగించింది. అందుకే పంచాయతీ ఏర్పాటు చేసి తన భవిష్యత్తు గురించి నిర్ణయించడం, అలాగే తనకు న్యాయం చేయడం అనేది మనందరి కర్తవ్యం. అరే, మనసులో ముందే నిర్ణయం తీసుకుని ఉన్నావా ఆ గోమతికి మీ ఇంట్లో చోటు కల్పించాలని? దాంతో భీమ్ ఇంకా రమా నలిగిపోతారని? అయితే పంచాయతీ సమయంలో మీరు కూడా అక్కడే ఉండండి దలియమ్మ. ఏం చూడ్డానికంటే పంచాయతీ సాక్ష్యాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అని. మీరేమంటారు? అంతే మరి. పదండి. పదండి, మనం కూడా వెళ్దాం. పద. నేనిప్పుడే వస్తాను. జీజాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓసారి ఇలా రండి. ఏమైంది? జీజాబాయ్, ఒకవేళ పంచాయతీ తరపున ఏదో రకంగా ఈ నిర్ణయం తీసుకుంటే గోమతి ఇక్కడే ఉండాల్సి వస్తే నీకు చాలా ప్రయోజనం ఉంటుంది. అవునా కదా? చూడు, నువ్వు చాలా బాధలు అనుభవించావని నాకు తెలుసు. గోమతి ఇంటికొచ్చిందంటే నీకు సేవలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రమలాంటి కోడల వల్ల ఏ అత్తకైనా ఏం ప్రయోజనం ఉంటుంది? అవునా కాదా? కానీ ఇదెలా జరుగుతుంది? ఇదంతా నువ్వే ఆలోచించాల్సి ఉంటుంది. నువ్వు తెలివైన దానివి, నేనేం చెప్పాలి? సరే అయితే. అక్క, ఇక నుంచి ఎవరూ తమ ఇంటికి వెళ్ళకూడదని మేము పనిచేసే చోట మమ్మల్ని ఆజ్ఞాపించారు. అందరూ రాత్రింబవళ్ళు కర్మాగారంలోనే పనిచేయాలంట. అందుకే రామ్జీ అక్కడే ఉండిపోయాడు. నేనేమో తనకు భోజనం తీసుకెళ్ళటానికి వచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళి రమ దొరికిందని రామ్జీకి చెప్తాను. రామ్జీ చాలా సంతోషిస్తాడు. అలాగే మన భీమ్ వీధిలో దీపాలు పెట్టించి ఇంకొక పోరాటాన్ని గెలిచి చూపించాడు. నిజమే, కానీ అన్నయ్య ఈ విధంగా రాత్రింపవలు పనిచేస్తుంటే ఆరోగ్యం పాడవుతుంది. అవునక్క, కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? ఇదంతా ఆ నరోత్తమ్ జోషి మా ఇద్దరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చేస్తున్నాడు. చూద్దాం ఇదంతా ఎప్పుడు చక్కపడుతుందో ఏంటో. చూడక్క, నువ్వు మాత్రం భీమ్ని మా కర్మాగారం దగ్గరికి రానివ్వకు. నేను బయలుదేరతాను. సతారాలో శత్రువులకు ఎలాంటి లోటు ఉండేది కాదు. పండితులు గారు, సేట్ గారు, స్వామీజీ, టీ కొట్టువాడు,
అలాగే ఇక్కడ కూడా మెల్లమెల్లగా శత్రువులు పెరిగిపోతూనే ఉన్నారు. నరోత్తమ్ జోషి, రేషం షేట్, గోమతి, హితేష్, ఇంకా ఎవరెవరు పెరుగుతారో ఏమో తెలీదు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మనం సతారాను గెలిచాం కదా, బొంబాయిని కూడా గెలుచుకుంటాం. అంతే, అంతా చక్కబడితే చాలు. ఆ భీమ్రావ్ తనను వశం చేసుకోవడం అంత తేలికైన పనేం కాదు. ఇది చాలా కష్టమైన పని. మీరే చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? శాంతి గోమతి, శాంతి. తేలికైన పనయ్యుంటే నేను నీకు ఊరికే అన్ని డబ్బులు ఎందుకిస్తాను? డబ్బులతో ఏమవుతుంది? నేను చెప్తాను. ఒకవేళ భీమ్ని వశం చేసుకోలేకపోతే తనను నిందల పాలు చేయి. నరోత్తమ్ జోషి గారు, నేను మీకు ఏమాత్రం తోడుగా లేను, కానీ ఆ భీమ్ను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను ప్రతి క్షణం. అందుకే నేను గోమతికి తోడుగా ఉన్నాను. కానీ నేను ఎలా నిందలపాలు చేయాలి? ఏదైనా ఉపాయం ఉండాలి కదా. ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. వైద్యుడి దగ్గరికెళ్ళు. తన దగ్గర రకరకాల మందులుంటాయి. రా, ఇక్కడ కూర్చో. ఈ రోజు నుంచి నీ చదువు మొదలు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ చదువుని నువ్వెప్పుడు నీతో పాటు అవసరమున్న వాళ్లకు సహాయం చేయడం కోసమే ఉపయోగించాలి. అలాగే జీవితమంతా ప్రతి ఒక్కరూ చదువుకునేలా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే. మొదలు పెడదాం. కూర్చో. అయ్యో, ఏం చేస్తున్నావు? గురువుగా అంగీకరిస్తున్నా. కూర్చో. చూడు, ఇప్పుడు మనం ఏం మొదలు పెట్టాలంటే, ఇదిగో అందరూ వినండి, దీపం దగ్గరికి ఎవరూ రావడానికి వీల్లేదు. మీరిద్దరూ ప్రశాంతంగా చదువుకోండి, నేను ఇక్కడ కూర్చొని నా పని చేసుకుంటాను. చూడు, వర్ణమాలతో మొదలు పెడదాం, సరేనా? ఏంటి? గర్ణమాల? గర్ణమాల కాదు, వర్ణమాల. అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుతూ పోతే ఇల్లవుతుంది కదా, అలాగే మన భాషలో ఎన్నో అక్షరాలుంటాయి. అవన్నీ కలిపితే వర్ణమాల అవుతుంది. చూడు. ఈ రోజు రాత్రి నువ్వు భీమ్రావు కోసం పాలు తీసుకువెళ్ళురమ్మా. ఆట అప్పుడు మొదలవుతుంది. అత్తయ్య, అబ్బా, ఏమైంది? బహుశా బెణికినట్టుంది. ఇక్కడ ఇదెలా జరిగింది? ఏమోమ్మ తెలీదు, బహుశా నడుస్తుంటే బెణికినట్టుంది.
చాలే వదిలేసే. వెళ్ళి వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు, వెళ్ళి నీ పనంటో చూసుకో. నువ్వు వంటగది దగ్గర మాత్రం ఉండద్దు. రేపెవరైనా అడిగారంటే నువ్వు ఇరుక్కుంటావు. వెళ్ళు, లోపలికెళ్ళు. నాన్న ఇంతకు ముందు కూడా నిన్ను కర్మాగారం లోపలికి రావద్దని చెప్పారు. అలాగే పురంజన బాబాయ్ కూడా ఇదే మాట చెప్పి వెళ్ళాడు. నువ్వు ఆ కర్మాగారానికి వెళ్ళడానికి వీల్లేదు. నాన్న నిర్ణయాన్ని ఆయన్నే తీసుకొనివ్వు. కానీ ఆ నరోత్తమ్ జోషి ప్రతిసారి కావాలని నాన్నను ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదంతే. చూడండి, మీరు వెళ్ళినా కూడా ఉపయోగం ఏమీ ఉండదు. మావయ్య ఎలాగో రారు, అలాగే మిమ్మల్ని ఆ నరోత్తమ్ జోషితో పెట్టుకోనివ్వరు. అందుకే మీరు మావయ్యతో తర్వాత మాట్లాడుకోండి. భీం పాలు తాగేసి ఉంటాడు. వెళ్ళు. ఏమైంది? ఏం లేదు, కాసేపు చదువుకుంటాను. నాకు అర్థమవుతుంది. ఈరోజు నేను మీకు చాలా అందంగా కనిపిస్తున్నాను అనుకుంటా. మీరు కొంచెం రమను పిలుస్తారా? కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది అంటే రమను పిలవండి. నేను రమ కంటే ఎక్కువ అందంగా ఉన్నాను. నా ప్రయోజనం కోసం ఆ పాల గ్లాస్లో ఏదో నేనే కలిపాను కదా. కలిపింది రమ కాదు. మీరు రమన్ మర్చిపోండి. అలాగే మీరు నన్ను స్వీకరించండి. అలాగే ఉదయానికల్లా మీకు అసలు ఏవీ గుర్తే ఉండదు. నేను ఇదే వినాలనుకున్నాను. చూడండి, నాకేమీ జరగలేదు. కావాలంటే మీరు ఎన్ని కుట్రలైనా చేసుకోండి, మీరు మీ ఉద్దేశంలో ఎప్పటికీ సఫలం కాలేరు. ఎప్పుడు కాకుంటే ఆలస్యంగానైనా సరే. కానీ మీకొక విషయం అర్థమైపోతుంది, నాకు ఇంకా రమకు మధ్యలో ఎప్పుడూ ఎవరూ రాలేరు అని. కానీ ఆ పాలు, అందులో నేను మందు కలిపాను. అవి నేను అసలు తాగనేలేదు. ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా తాగండి. అత్తయ్య కాలు హఠాత్తుగా నొప్పెట్టడం మొదలైంది. నేను వెళ్ళి ఆమెను చూడాలి.
రమ ఈ పాలను వెనక్కి తీసుకెళ్ళు, అలాగే వీటిని పారబోయి వేరే గ్లాసులో పాలు తీసుకురా. కానీ వీటికేమైంది? ఈ పాలల్లో ఏదో కలపడం జరిగింది. చూడండి, నా దగ్గర ధనం లేదు, అలాగే రమ గురించి కాకుండా నేను ఇంకెవరి గురించి ఆలోచించలేను. నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోండి. ఇప్పటి వరకు జరిగింది చాలు.